ఒక దేశం శాంతి భద్రతలతో, సుస్థిరమైనటువంటి పరిపాలనతో, ప్రజలందరూ కూడా ఆనందాలతో ఉండాలంటే, ఆ దేశానికి అతి ముఖ్యమైనటువంటిది సైన్యం. ఆ దేశాన్ని కాపలా కాస్తూ, ఇతరుల నుంచి, శత్రువుల నుంచి రక్షించడానికి ఉపయోగించేటువంటి ఈ సైన్యం అతి కీలకం. ఏ దేశానికైనా సైన్యం బలంగా ఉంటేనే ఆ దేశం చాలా బలంగా ఉంటుంది. అలాంటిది ఈ దేశాలకు అసలు సైన్యం అనేదే లేదు. ఒక్క సైనికుడు కూడా లేకుండా ఆ దేశాలు ఎలా ఉంటున్నాయి? ఆ దేశాలు ఎక్కడ ఉన్నాయి? ఆ దేశాల పైన ఎవరు దాడి చేయరా? ఆ దేశాలకు సైన్యం లేకుండా ఎలా మనుగడ సాధించగలుగుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, మనకు తెలిసిందే ఏ దేశానికి ఎంత సైనిక సామర్థ్యం ఉందనే విషయం పైనే ఆ దేశాధినేత ధైర్యం ఆధారపడి ఉంటుంది. ఇందుకు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభమే ఒక ఉదాహరణ. సైనిక వ్యవస్థలను మెరుగుపరుచుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రతి ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటిది అసలు సైనికులు, సాయుధ బలగాలే లేని దేశాలు ఇప్పటికీ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నాయి. ఇది నిజం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ముందుగా సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇక సరిహద్దులో శత్రువుల పని పట్టాలంటే ఆర్మీదే కీలక పాత్ర. మరో దేశం పైన దండయాత్ర చేయాలంటే సైన్యం అత్యంత పటిష్టంగా ఉండాల్సిందే. ఉక్రెయిన్పై దండయాత్రలో రష్యా సైనికులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సైన్యంలోకి పోతే అసలు పనే జరగదు. అలాంటిది అసలు సైన్యమే లేని దేశాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఎవరు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియని ఈ అనిశ్చిత కాలంలోనూ కొన్ని దేశాలలో సాయుధ బలగాలు అన్న మాటే కనిపించదంటే మీరు విశ్వసిస్తారా? కానీ అలాంటి దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. అవేంటంటే అండోరా అనే దేశం. యూరోప్‌లోని ఓ భాగం. ఇక్కడ క్రియాశీలక సైన్యం ఎప్పుడూ లేదు. భద్రతా విషయంలో సరిహద్దు దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి ఆండోరాకు మద్దతు లభిస్తుంది. ఇక సెంట్రల్ అమెరికాలోని కోస్టరికాలో కూడా 1948 నుంచి సాయుధ బలగాలు లేవు. అక్కడ పోలీసు వ్యవస్థ మాత్రమే ఉంది. పోలీసులే దేశ అంతర్గత భద్రతను చూసుకుంటారు. మరో సెంట్రల్ అమెరికా దేశం పనామాలో కూడా ఇదే పరిస్థితి. 1990లో ఆ దేశం మిలిటరీని రద్దు చేసింది. అక్కడి నేతలు పనామానియన్ పబ్లిక్ ఫోర్స్‌ను రూపొందించారు. దేశంలో సరిహద్దులో ఏ సమస్య ఉత్పన్నమైనా ఈ పబ్లిక్ ఫోర్స్ చూసుకుంటుంది. మారిషన్‌లో కూడా క్రియాశీలకమైన సైన్యం లేదు. ఓ స్పెషల్ మొబైల్ ఫోర్స్‌తో సమస్యలను పరిష్కరించుకుంటుంది. కరేబియన్ దీవుల్లోని డామినికాలో 1981 నుంచి సైన్యం లేదు. అక్కడి అన్ని పోలీసులే చూసుకుంటారు. కామన్‌వెల్త్ డామినికా పోలీస్ ఫోర్స్ అనేది అక్కడి పోలీసు వ్యవస్థ పేరు. తీర ప్రాంతాన్ని రక్షించుకోవడం కూడా దాని బాధ్యతే. ఈ కాలంలో ప్రపంచ దేశాధినేతల ధైర్యం అంతా కూడా తమ సైనిక సామర్థ్యాన్ని చూసుకునే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరకు సైన్యం, ఆయుధం, సామాగ్రి బిలియన్ల ఖర్చు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ సైనిక సంపత్తిని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. అలాంటిది అసలు సైన్యమే లేకుండా ఈ దేశాలు ఇన్నేళ్లు జీవిస్తున్నాయంటే చాలా గొప్ప విషయమే.